దాని మీద నేను చెప్తున్నాను శ్రీగారి గారు. ఇప్పుడు బోర్డు ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే క్షతగాత్రులకు ప్రకటించారో చనిపోయిన వారికి ఆ రాయితీలన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి విధానంలో బోర్డు తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రధానంగా బోర్డు తీర్మానం కోసం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి అన్ని విషయాలని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు కూడా ఒక్కొక్క ఉద్యోగాన్ని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా చదువుకునే పిల్లలు ఎవరైనా ఇళ్లలో ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా పూర్తి విద్య అందించేటటువంటి బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తీసుకుంటుందని చెప్పి ఇవాళ బోర్డులో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంటే ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నాయకుడు కానీ చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయి. రైట్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చే నోటుకు వచ్చినట్టు ఇందాక మా మంత్రి గారు చెప్పడం జరిగింది, ఆయన మీరు అడగడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ పరామర్శించినటువంటి విధానం కానీ చూస్తే కేవలం తిరుపతి కొండ మీద ఉన్నాను కాబట్టి రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రైట్ ఇక్కడ రాజకీయ దురుద్దేశంతో ఆయన వచ్చినట్టుగా తేటతలం అవుతుంది. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా గోదావరికి వరదలు వచ్చాయి. అక్కడ మండలం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఒకసారి సార్ దేవీపట్నం మండలం అంతా అతలాకుతలం అయితే ఆయన వచ్చి ఏం చెప్పాడో తెలుసా? హెలికాప్టర్లో తిరిగేసి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క ఇంటికి కూడా దెబ్బతిన్నటువంటి ఇంటికి 5,000 రూపాయలు ఇస్తాడు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయాడు తప్పించి 5,000 రూపాయలు ఇచ్చినట్టు ఒక్క వ్యక్తికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అంటే ఆయన చిత్తశుద్ధి అది. కానీ ఇవాళ మా నాయకుడు ప్రకటించిన తర్వాత ఇమీడియట్ గా మమ్మల్ని బోర్డు తీర్మానం చేసి 1-2 రోజుల్లో మీరు పట్టుకెళ్ళి ఆ కుటుంబాలకు మీరు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. చింతిస్తున్నామని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు. కానీ పాలక మండలి కావచ్చు మిగిలినటువంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి అనేటువంటిది మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈరోజు ఈ అర్జెంట్ మీటింగ్లో మా అంశం కూడా ప్రధానమైంది. దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద ఎవరైతే బాధ్యులు ఈవెన్ పాలక మండలి బాధ్యులైనా సరే దాని మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. సో పాలక మండలిలో తప్పున్నా చర్యలు తీసుకుంటారు. చాలా మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. పాలక మండలికి బాధ్యత ఉంటే ఖచ్చితంగా పాలక మండలి మీద కూడా చర్యలు తీసుకుంటారు. దాంట్లో తప్పేమీ లేదు. అందుకోసమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం జరిగింది, వాస్తవాలు బయటకు రావాలని చెప్పేసి. ఓకే రైట్.